ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కసారిగా సంచలనం రేపుతున్నటువంటి అంశం ఏదైనా ఉందంటే అది లిక్కర్ కేసేనండి. 2029 ఎలక్షన్ల దగ్గర నుంచి కూడా లిక్కర్ కేసు చాలా హల్చల్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సిట్ విచారణ కావచ్చు, ఈడీ విచారణ కావచ్చు, ఇది అంతిమ దశకు చేరుకుందని ఇక నెక్స్ట్ పోలీసులు నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికే అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికే వెళ్ళబోతున్నాయి అంటే ఈ విచారణ అనేటటువంటి వార్తలు విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయండి. దానికి కారణం ఏంటి? అసలు ఆ సర్క్యులేషన్ కారణం ఏంటి? కేఎన్ఆర్ విచారణ తర్వాత బయటపడుతున్నటువంటి అంశాలే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయండి. జగన్ పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన విచారణ తర్వాత వస్తున్నటువంటి వార్తలు చాలా భయంకరంగా ఆ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఎందుకంటే నెలకి 60 కోట్ల రూపాయల వరకు వసూళ్లు జరిగాయని, ఆ డబ్బు వివిధ మార్గాల్లో రాజకేశ్ రెడ్డి, విజయసాయి రెడ్డి, గోవిందప్ప బాలాజీ, మిథున్ రెడ్డి లాంటి వ్యక్తుల ద్వారా చివరకు జగన్ వరకు చేరిందనేటటువంటి అనుమానాలు ఈడీ సీరియస్ గా పరిశీలిస్తుంది అనేటటువంటి టాక్ నడుస్తుంది. ఇప్పుడైతే ఇప్పటి వరకు వార్తల్లో వినిపించింది ఏంటంటే కేఎన్ఆర్ దగ్గర 100 కోట్ల ఆస్తులు ఉన్నాయట, బినామీలు ఉన్నారట, భారీ డబ్బు ఫ్లో జరిగిందట. కానీ ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటి? ఈ వార్తల వెనకాల వస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటి? కేఎన్ఆర్ ఎంత పెద్ద వ్యవహారం చేస్తుంటే జగన్కి తెలియకుండా జరిగిందా? జగన్ కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడా? అదే అనుమానం ఇప్పుడు దర్యాప్తు సంస్థలను మరింత లోతుగా వెళ్లేలా చేస్తుంది అనేటటువంటి ఆ చర్చ అయితే రాజకీయ వర్గాల్లో మొదలైందండి. ఇక మరో కీలకమైనటువంటి అంశం ఏంటంటే మద్యం పాలసీ మార్పులపై జరిగినటువంటి కీలక చర్చల్లో విజయసాయిరెడ్డి, సజ్జల, శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు, పాల్గొన్నారు. ఆ మాటలు విజయసాయిరెడ్డి చెప్పాడనేటటువంటి వార్తలు కూడా వచ్చాయి కదా, వేరెవరో చెప్పలేదు. కానీ అక్కడ జగన్ పేరు మాత్రం నేరుగా బయటికి రాలేదు. అయితే ఇప్పుడు సిట్ విచారణలో ఈడీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి లీకులు ఏమంటున్నాయంటే ఆ చర్చల్లో జగన్ కూడా పాల్గొన్నాడని సూచించేటటువంటి కాల్ డేటా, మీటింగ్ లొకేషన్లు, ఫోన్ ట్రేసింగ్ వివరాలు కేఎన్ఆర్ ఫోన్ నుంచి లభించాయి అనేటటువంటి సమాచారం బయటికి లీక్ అవుతూ ఉందండి. ఇది అధికారికంగా బయటికి రాలేదు, కానీ ఇక్కడ ఒక విషయం క్లియర్ గా చెప్పాలి. ఇప్పటి వరకు ఈడీ కానీ సిట్ కానీ జగన్ దోషి అని ప్రకటించలేదు. కానీ రాజకీయంగా మీడియా వర్గాల్లో నెక్స్ట్ టార్గెట్ జగన్ అనేటటువంటి వ్యవహార శైలి మాత్రం బలపడుతోంది. ఇప్పుడు అందరిలో వస్తున్నటువంటి పెద్ద ప్రశ్న ఏంటంటే జగన్ కు నిజంగా నోటీసులు వెళ్తే ఏం జరుగుతోంది? ఎందుకంటే అది కేవలం ఒక విచారణ కాదండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ టర్నింగ్ పాయింట్ అవుతుంది. వైసీపీ దాన్ని రాజకీయ కక్ష సాధింపుగా చూపించేటటువంటి అవకాశం కూడా ఉంది ఇది జరిగితే. అదే సమయంలో అధికార కూటమి ఇది అవినీతి విచారణ అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ ఇంకో కీలకమైనటువంటి విషయం మనందరం గమనించాలండి. సిట్ లేదా సిఐడి కేసుల్లో దర్యాప్తు సంస్థలే ఎక్కువగా ఆధారాలు నిరూపించాలి. కానీ ఈడీ కేసుల్లో మనీ లాండరింగ్ కోణం వచ్చినప్పుడు డబ్బు మూలం, ప్రవాహం, లబ్ధిదారుడు ఎవరు అనేటటువంటి దానిపై తీవ్రంగా విచారణ జరుగుతోంది. అందుకే ఈడీ ఎంట్రీని చాలా మంది సీరియస్ గా తీసుకుంటున్నారు ఇక్కడైతే. అందుకే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా ఒక మాట బలంగా వినిపిస్తోందండి. ఈసారి ఈడీ నేరుగా వెళ్ళి జగన్ వరకు టచ్ చేస్తుందా, అంటే జగన్ ని కూడా విచారణకు పిలిచేటటువంటి అవకాశం ఉందా? జగన్ వరకు వెళ్తుందా ఈడీ? ఇక మరో కీలకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే గతంలో చాలా మంది చెప్పినటువంటి మాట ఇది. జగన్ ను ఎవ్వరూ ఏమీ చేయలేరు, కేంద్రంతో ఆయనకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధం కావచ్చు, కేంద్రం నుంచి ఆయనకి దొరుకుతున్నటువంటి అండ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి, కేంద్రం నుంచి ఆయనకి అండ ఉంది అనేటటువంటిది. కానీ ఇప్పుడు అదే అంశాన్ని కొందరు రాజకీయ విశ్లేషకులు మళ్ళీ బయటకు తీసుకొస్తున్నారు. దక్షిణ భారత రాజకీయాల్లో ప్రస్తుతం ఇండియా కూటమి బలం పెరుగుతుండడం, కాంగ్రెస్ 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉండడం, ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఎన్డీఏకు కీలకంగా ఉండడం, ఇవన్నీ కలిసి రాజకీయ సమీకరణాలనే మార్చేస్తున్నాయనేటటువంటి చర్చ జరుగుతోంది. అందుకే ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థల వేగం పెంచుతున్నాయా అనేటటువంటి అనుమానం, లేక నిజంగానే భారీ ఆర్థిక అవకతవకలకు ఆధారాలు దొరికాయా అనేటటువంటి అనుమానం
ఇప్పుడు కోట్ల రూపాయల ప్రశ్నగా అందరిలోనూ ఉందండి ఈ అనుమానాలే. ఇంకా ఒక కీలక పాయింట్ ఏంటంటే, మొదట జగన్ ప్రభుత్వం మద్యం రేట్లు విపరీతంగా పెంచింది. లాజిక్ ఏంటంటే, రేట్లు పెరిగితే జనం తాగటం తగ్గిస్తారు. ఇదే జగన్ చెప్పినటువంటి లాజిక్. కానీ జరిగింది పూర్తిగా రివర్స్. సేల్స్ పడిపోయాయి. సేల్స్ తగ్గిపోవడంతో కంపెనీల నుంచి వచ్చేటటువంటి డబ్బు కూడా తగ్గిపోయింది అనేటటువంటి వాదన ఇప్పుడు బయటకు వస్తోంది. అక్కడి నుంచి మళ్ళీ రేట్లు తగ్గించడం, సేల్స్ పెంచే ప్రయత్నం చేయడం, ఇదే అంశాన్ని ఈడీ ఇప్పుడు గట్టిగా పరిశీలిస్తుంది అనేటటువంటి టాక్ వినిపిస్తోంది. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా విచారణలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది అనే ప్రచారం కొనసాగుతోందండి. ఎందుకంటే కేఎన్ఆర్ దగ్గర 100 కోట్ల రూపాయలు బయటపడుతున్నాయంటే ఇది ఒక వ్యక్తి వ్యవహారమా చెప్పండి, లేక పెద్ద నెట్వర్క్ పనిచేసిందా? మనమే ఆలోచించాలి కదా. ఈ కోణంలోనే దర్యాప్తు సాగుతోంది అంటున్నారు. కానీ చివరిగా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పటి వరకు బయటకు వస్తున్నటువంటి సమాచారం ఎక్కువగా రాజకీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి లీకులే, మీడియా కథనాల ఆధారంగానే ఉంది. కోర్టులో నిరూపితమైనటువంటి తీర్పులేం కాదు ఇవన్నీ కూడా. నోటీసులు రావడం అంటే నేరం నిరూపితమైందని కాదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, విచారణ అంటే అరెస్ట్ ఖాయమని కూడా కాదు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిక్కర్ కేసు అనేది సాధారణ అంశం అయితే కాదు. ఇది రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసేటటువంటి సూపర్ పొలిటికల్ బాంబుగా మారేటటువంటి అవకాశం మాత్రం బలంగా కనిపిస్తున్నాయి. మరి దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.